పూజ కొరవు నువ్వే ఉన్నావు, తల్లి పల్లి కొరవు నువ్వే ఉన్నావు. నా కుల ముంగట ఆ బాగుల మీద నిన్ను వాడబెట్టేది ఉన్నది, మహానాడు కులమంతా వచ్చి నీ పాదాలు మొక్కేది ఉన్నది. నా పాదాలు ఏంటంటే ఒక కళ్యాణానికి నా పాదాలు కనిపించాయి. ఎందుకంటే నాది ముక్కు ముఖంలోని బంగారు శిర అవుతారు నాది. నీ బంగారు పాదాలు ఎవరైతే మొక్కుతారో వాళ్ళకు శుభంగా జవు కలిగి ముట్టింది, ముచ్చమై పట్టింది, బంగారం సూర్య చదువు ఉన్నంత కాలం వాళ్ళ వంశాలు సరంగా వర్తిల్లుతాయి. నా తల్లి స్థానాన్ని నీకే ఇస్తున్న తల్లి కొల్లి కోరే ఆ మానాడు కులమంతా ఏంటంటే నాకెళ్ళి పట్టాలకు తెలిసి సగం గొంతుగా కోసేది ఉన్నది. సగం గొంతుగా కోసి ఏంటంటే సవలత్త మంద లోపల విడిచిపెట్ట వంత ఉన్నది. నువ్వు ఎవల మంద లోపలికైతే నువ్వు పోతావో వాళ్ళ మంద వల్ల ఎచ్చయి పెరుగుతుంది. మళ్ళా నీళ్ళు కచ్చి నీ యొక్క బాణం తీసేది ఉన్నది. బాణం పోయే సమయకాలం లోపల నీ యొక్క ఆత్మ వచ్చి నా యొక్క గుళ్ళ ముంగట బంగారు శివజ్యోత జరుగుతుంది. కన్న తల్లి ఏనాడు తల్లి పల్లి కోరే ఏ దేవునికి ఏంటంటే ఏ జీవికి వరం ఇస్తున్నా నువ్వే కన్న తల్లి అని చెప్పి మనాడి కులం అంతా కాలు మొక్కుతాడు. తల్లి పల్లి కోరకు దేవికి దేవార్థ పెట్టిండు. అన్నా బొగన్నా ఉత్తరమే తల్లి పల్లి కొరకు ఏమంటే దేవార్థ పెడుతున్నా. నీకు మంచిదేనా? సంతోషమేనా? తల్లి పల్లి కొరకు ఎందుకు దేవార్థ పెడుతున్నానంటే గొర్రె బంగారం సచ్చినా వస్తుంది, బతికినా వస్తుంది, కట్టది చిన్న ఊరు కట్టది, ఏరిగిన కొద్ది కట్టది. అన్న ఓ అన్న గొర్రె గల రాజులోనికి తొక్కు పండకున్నంత సాధ్యమనం తల్లి కాదు, అతి మిత్తి కాదు, కది గన్న కాదు, ఓకే ఒర్రి కాదు. ఒకవేళ చేరుకుంటే గొర్రె పోతే మనకు ఎంత ఓపుకుంటే అంత గెలిచేస్తాం మనము. చేరుకోండి గొర్రెల మంద పోతే ఇసోటి మన మామ ఏమనుకుంటారు, ఓ లంచోడక కళ్ళ కనిపిస్తారేవా, ఓ గొర్రె చీల చేల వేసింది లంచోడ కానీ అలా దాని మాట ఉంటాడు. అబ్బా అన్న పడాలి, అది అక్క అన్న పడాలి, చెల్లె అన్న పడాలి. గొర్రె మీద ఆశీర్వాదం తోటి వాడు వెళ్ళి నిద్ర వాడి కాపాడ పోతాడని గొర్రె మందిరం వెతుకుంటే మనం వెళ్ళిపోవాలి. కాబోని మీద నీకు రాయాలి కోపం వస్తే వాళ్ళని నువ్వు తిట్టాలంటే వాడి గొర్రె మీద పెట్టి వాళ్ళని తిట్టాలి. ఇప్పుడు చేరుకోటి గొర్రె పోతుంది. ఇప్పుడు రైబాబు ఏమంటాడు, లంచవాడగా కన్ను కనిపిస్తలేవురా అవునా మీరా చేతపోయి గొర్రె ఉంటుంది కదా అన్న నాలుగు ఆకులు వేసి లంచవాడగా అని చెప్పి ఏదైనా నన్ను తిట్టాడు. గొర్రె పొడవడి గొర్రె అవుతలేదు అయితే అంటే వాడేవాళ్ళ నీ అమ్మాయి గొర్రె అవుతలేదు, గొర్రె పొడవడ బాగుతున్నారు మంది వాడే ఏమంటాము. ఏడుగురు పోయినకు బుద్ధి చెప్పింది చెప్పిండు. పొద్దు చాలా పోతుంది, పొలవ దూరం అవుతుంది, ఇక నేను గజల పట్ల బయలుపోతాను అని
ఎగిరిన గజల పట్ట ఎత్త వెళ్ళిపోవాలి అక్క బంగారు ఎట్టలు వింటారే ఇదే అవతారం ఇట్లా నేను ఇట్లా వినట్టు కూడా అక్క బంకలు పొడుతుందో కోపగించుద్దో మరి కసుబాక తోటలో ఉన్నది కొత్త కొమ్మలు 77 దేవుళ్ళ దేవనందర కమిడి పెట్టేలాట దేవుడి తోటలో దేవుడు వండుకొని గాని పండుకున్న దేవుని ఎలుగులు ఎక్కడ పోతున్నది ఎలుగులని గజల పట్టం ఎలుగు కొడుతున్నది కదలని గజల పట్టం కలకంటి కొడుతున్నది మరి అక్క మంగాలి గారు కదా 77 దాసులు పట్టుకొని గుడిలో 10 మంది దాసులు పట్టుకొని అక్క మంగాలి గారికి బయలుదేరిపోతున్నాడు నా పట్ట మీద ఈ పాలివాడు వచ్చినా బయవాడు వచ్చినా ఇతరులు చేతులు చూడలేదు మరి ఎవరు వచ్చింది కావచ్చు కాళ్ళ పట్టం కట్టుకోని వచ్చిందా లేదన్న పట్టం లేకపోని వచ్చిందా పాడి తిడిలు కట్టుకొని పట్టాలు ఏమన్నా తప్పుకోపోని వచ్చిందా మరి నా దగ్గర 7 పరంగి తాసివాళ్ళు ఉన్నది తాసివాళ్ళ దగ్గర పిలుచుకుంటానని ఒక్క మేఘాలు ఏం చేస్తుంది అమ్మ సుశీల అమ్మ సుశీల ఏం లేదు ఇప్పుడే ఆయన మా ఇంట్లో పుట్టి తీసుకుపోయి మందుకోమలో వస్తున్నా అలా కొంప ఉండేది పోతే నాకే అలా కొంప ఉండేది పోతే నాకే అమ్మ సుభద్ర నువ్వే చెప్తున్నావే నేనా నేను గోదావరి కానికి గోదావరి కానికి గోదావరి కానికి దానికి గోల్ చేయవేనా దేని గోల్లే అదే అంటారు కదా అంటే బాగా నడుతుంది ఇప్పుడే వచ్చింది ఇప్పుడు గోపర్ర పడకాడ దొరుకుతలేదు నీకు పని గొప్పల కాడ దొరుకుతలేదు ఇక్కడ బురిపల్లి కాడ దొరుకుతలేదు ఆ పనికి అందరే పడ్డారు కాళ్ళకూర తీసుకుంటూ మంచిగా కుడుకలు బెల్లము లాడుముద్దలు అరటి పండు అంగురు జిలేబీ గోలు తీసుకున్నవారు అన్ని పెడతారు ఎవరకు అమ్మకు పెడతారు అన్ని గోలు తీసుకున్నవాని గోలు తీసుకున్న అందరు పోతారు అడిగి పోరు నాకు దేవుడు ఉందావో నాకు రాజన్న ఉండిందావో అది పోరాదమ్మో నేను పోనే ఇప్పుడు అందరికి ఎవనాడా అదేది కారణం అని చెప్పి అందరు చేసుకుంటారు నువ్వు ఒకదాన్ని చేసుకోలే కాబట్టి నేను వేనా వచ్చిందా దేవుడు దీనికి మంగళవారం ఉంటుంది రాజరాజుడు అందరికి సోమవారం ఉంటుంది నీకు మంగళవారం ఉంటుంది అమ్మ ఓ రాజులారా గజల పట్టము అది 12 గిన్నెల తమ్ముడు వచ్చి అడిగితేనే ఎలుగొట్టింది మళ్ళీ ఇవాళ ఈరోజు మళ్ళీ పదం గిట్టే ఎలుగొడతామున్నది పట్ట మీద పాలివాడు మగవాడు ఇతరుడు చేతుడుతుండే రుజువాలు ఎవరు కావచ్చు రాజన్న పట్టణం కనుకోని వచ్చినా లేదన్న పట్టణం లేకపోని వచ్చినా పాటి తిండిని కట్టుకొని పట్టాలు ఇవ్వడానికి దొబ్బుకోని వచ్చినా ఆడవాళ్ళ పట్టణం నుంచి నా పనిలో పాలేయడానికి ఎవరు వచ్చిండు ఊళ్ళో ఉన్నది బొట్టు సవరు రంగుమాల ఉన్నది ఆ రంగుమాల ఎక్కి ఉత్తరం ముక్కోడ పట్టణం వచ్చిన ధనియాల కోట తురుకు తుల్లాని రాజ్యం మన పల్లాని రాజ్యం ఆ కాండాలు బాగా చూసి ఎక్కడ ఎవరు వచ్చిందో చూసినా పోలీసు ఎదుగురు రావులు చుట్టూ తర్వాత ఒత్తిడి పెట్టే వాళ్ళ కంతలు